ఇంకా మంచి వాళ్ళు ఉన్నారేమో అనుకుంటే ఎమ్మెల్యే కూడా రెడీ అయిపోయారు. అంటే మీతోటి ఇది డిస్కస్ చేయడానికి చాలా ఇబ్బందిగా ఉన్నది. చేయకూడదు. కానీ ఈరోజు మిమ్మల్ని తీసుకోవడానికి కారణం ఏంటంటే మీరొక న్యాయవాది. జనసేన అధికార ప్రతినిధి అన్నది అది రాజకీయ పరంగా చూద్దాం. సో ఇక్కడ మీరు ఒక న్యాయవాది, ఎలాంటి కేసులు చాలా చూస్తుంటారు. ఏంటి దౌర్భాగ్యం, ఏంటి దుస్థితి, ఏంటి నీచపు వీడియోలు ప్రజల మీద రుద్దుతారేంటి? సార్, ఇందాక అజయ్ అన్న చెప్పినట్టు తప్పు ఎవరు చేసినా తప్పే సార్. అది టీడీపీనా, జనసేన, బీజేపీనా, వైసీపీనా, వాట్ ఎవర్ ఇట్ మే బి. ఆడబిడ్డలు రాజకీయంలోకి రావాలి అనుకున్నప్పుడు ఒక అద్భుతమైన ప్లాట్ఫామ్ వేయాలి సార్. ఇలాంటి అసభ్యమైన ప్లాట్ఫామ్ వేస్తే రావాలనుకున్న వాళ్ళని కూడా ఒక అడుగు వెనక్కి వెళ్ళిపోతాం. అందరికీ కుటుంబాలు ఉంటాయి, అందరూ చదువుకున్న విద్యావంతులం. ఈ రోజు రాజకీయంలో ఇలా జరుగుతుందా, ఆ పార్టీ అధినాయకుడు ఇలా చేశారా అలా చేశారా అంటే ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా అన్నట్టుగా పక్క పార్టీలో ఏం జరిగిందో ప్రతిదీ చూశాను సార్. కానీ ఇవాళ రోజు సార్ ఒక అద్భుతం. అందరూ ఇవాళ డిబేట్ లోనో ఇంకొక చోట కూడా ఇలాగ టీడీపీ ఒక వ్యక్తి ఇలా చేశారట, మీరు మాట్లాడతారా అంటే అది కూటమి నిర్ణయం, లేకపోతే చంద్రబాబు గారు ఏ నిర్ణయం తీసుకుంటారో మేము ఎలా మాట్లాడతాం, పక్క పార్టీని విమర్శించడం కరెక్ట్ కాదేమో. కానీ నా ప్రొఫెషన్ లో తప్పు చేసిన వాడిని నిలబెట్టి కడిగేటటువంటి ఒక అద్భుతమైన ఆడపిల్లనని నేను అనుకుంటాను సార్. నాకు అసలు నా కళ్ళ ముందు వీరా వారా అనే తేడా ఏమీ లేదు. అలాంటి దాన్ని నేనే 2 అడుగులు వెనక్కి వేసి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు సార్. ఈ రోజు అజయ్ అన్న చెప్తుంటే నిజంగా కన్నీటి పర్యంతం అయిపోతుంది. నిజంగా చంద్రబాబు గారు తీసుకున్న నిర్ణయం, ధైర్యంగా ఆడబిడ్డలు బయటకు వచ్చి ఈ రోజు రాజకీయం చేయగలుగుతామన్నా. ఎందుకంటే తప్పు ఎవరు చేసినా తప్పే అన్నా చంద్రబాబు గారు ఎప్పుడు ఉపేక్షించరు అంటూ ఈ రోజు ఒక అద్భుతమైన మెసేజ్ నా ద్వారా రాష్ట్ర ప్రజలకు అందించాలండి. ఎందుకంటే కూటమిలో అందరూ కలిసి ఉన్నప్పుడు ఒకరికొకటి ఇంకొకరికోటి ఉండదండి. ఈ రోజు ఆయన ఒక గొప్ప ప్లాట్ఫామ్ వేశారు. మిగతా వాళ్ళందరూ ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేస్తారు. చిన్న తప్పు చేస్తే చంద్రబాబు ఉపేక్షించరు, కాలర్ పట్టుకొని బయటికి లాక్కొస్తారు అనేటటువంటి మెసేజ్ ఒకటి వెళ్ళింది సార్. నిన్నటి రోజు కూడా ఏదో మీటింగ్ లో ఎమ్మెల్యే భార్యను లేకపోతే ఇంకొకళ్ళను కూడా చాలా మందిని చివాట్లు పెట్టారట చంద్రబాబు గారు. ఆ విషయం కూడా మీడియా ముఖంగా బయటకు వచ్చింది. ఎందుకంటే 10 మందిలో ఉన్నాం, రాష్ట్ర ప్రజలు మనల్ని గమనిస్తున్నారు, మనం ఆదర్శంగా ఉండాలి, ఇప్పుడు వరకు ఎలా ఉన్నామో ఇక పైన ఇంతకంటే హుందాగా ఉండాలి, పక్క పార్టీ వారు కూడా మనతో కలిసి పనిచేస్తున్నారు, వారు అడిగే వరకు మనం ఉపేక్షించకూడదు, మనమే సత్వర సమాధానం చెప్పాలి, తప్పు చేసిన వారిని ఏం చేశారు చంద్రబాబు గారు అని మాతో అడిగించుకోకుండా ఆయన ఒక గొప్ప నిర్ణయాన్ని తీసుకొని ఒక అద్భుతమైన ప్లాట్ఫామ్ ఆడపిల్లలకి వేశారండి. ఎంత ధైర్యంగా మేము రాజకీయాల్లోకి రాగలుగుతామంటే ఇప్పుడు ఈ నిర్ణయం చూశాక చాలా సంతోషం అనిపించిందండి. ఇందాక లక్ష్మణరావు అన్న సపోర్ట్ చేస్తున్నాడు, ఒళ్లే కదా చూపించింది, వీడియో కాలే కదా చూపించింది, పళ్ళు రాల కొట్టి పక్కన పడేస్తారు. అదే వీడియో టీడీపీలో చంద్రబాబు గారి సంబంధిత ఎవరైనా ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్సీలు కానీ స్పోక్స్ పర్సన్స్ కానీ మాట్లాడితే బహుశా జగన్ గారు లేకపోతే జగన్ గారి కార్యకర్తలు సపోర్ట్ చేసుకోవచ్చు. చిన్న మిస్టేక్ వచ్చిన ఒక ఆడబిడ్డ గురించి తప్పుగా మాట్లాడినా గానీ ఏ మాత్రం ఉపేక్షించరండి. తప్పమ్మా తమ్ముళ్ళో, దాని గురించి వద్దు, వ్యక్తిగత విమర్శలు వద్దు అంటూ స్టేజ్ మీద కూడా మాట్లాడగల గొప్ప వ్యక్తి అండి. అటువంటి వ్యక్తి దగ్గర ఎంతో నేర్చుకోవాలి ఇంకా కూడా రాష్ట్ర ప్రజలు కానీ అధినాయకులు కానీ. మోరోవర్ నిన్నటి రోజు అండి పవన్ కళ్యాణ్ గారు ఒక ట్విట్టర్ లో పోస్ట్ పెట్టారు, లేకపోతే మా జనసేన పార్టీ ఆఫీస్ లో ఒక కోట్ కూడా రిలీజ్ చేశారు. 74 సంవత్సరాల వయసులో రాత్రి 1:30 వరకు అతను పడేటటువంటి కాంక్ష రాష్ట్ర ప్రజల కోసం, రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం బుల్డోజర్లతో ఆ నీళ్లలో వెళ్లారు. ఆయనకి స్కిన్ ఎలర్జీ ఉన్నా సరే నీళ్లలో ప్రయాణం చేశారు. ఆ కుటుంబం దారదత్తం చేసింది అతన్ని రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసం అంటూ గొప్ప అద్భుతమైన మెసేజ్ ఇచ్చారు సార్. ఆయన నుంచున్నప్పుడు, ఆయన కుర్చీలో కూర్చున్నప్పుడు మేమందరం నుంచున్నా తప్పులేదు, కింద కూర్చున్నా తప్పులేదు సార్. అంత గొప్ప మహోన్నత గురువు లాంటి వ్యక్తి దగ్గర మా అన్న ఇంకా కూడా నేర్చుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్. ఆదర్శవంతమైన ప్లాట్ఫామ్ వేసిన పవన్ కళ్యాణ్ గారికి, అదేటటువంటి గొప్ప నిర్ణయం తీసుకున్నటువంటి చంద్రబాబు గారికి ఆడబిడ్డల తరపు నుంచి పాదాభివందనాలు సార్. అద్భుతంగా రాజకీయాల్లోకి రాగలుగుతాం అలాంటి ఆడపిల్లలని మరొకసారి తెలియజేసుకుంటున్నాం సార్. ఓకే, రైట్. లక్ష్మణ్ లక్ష్మణ్ వచ్చినప్పుడు ఇంకా సమర్థించుకోవడాలు ఇవన్నీ కూడా ఎలాంటి మెసేజ్లు